హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజైతే నేను అలసందకాయలు తీసుకొచ్చాను. ఇవి ఉడకబెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటాయి. ఎలా ఉడకబెట్టాలో చూద్దాం ఇప్పుడు. పెద్ద గిన్నె తీసుకొని గిన్నెలో ఈ అలసందకాయలన్నీ వేసేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని రాళ్ళుప్పు వేసుకొని 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోతాయి. ఎందుకంటే వీటిలో కూడా తెమ్మ ఉంటుంది కాబట్టి తక్కువ నీళ్లతోనే ఉడికిపోతాయి. చాలా తొందరగా ఉడుకుతాయి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిని బొబ్బర్లు అంటారు కొన్ని ప్రదేశాల్లో. మేమైతే అలసందకాయలు అంటాం. మేము రాయలసీమలో ఇలా ఉడకబెట్టుకొని స్నాక్స్ లాగా తింటుంటాం. చాలా బాగుంటాయి. చూడండి ఎలా ఉడుకుతున్నాయో. మనం పట్టి చూస్తే తెలుస్తుంది ఎలా ఉడికినాయో. అప్పుడు నీళ్లు కొన్నే ఉంటాయి. ఆ నీళ్లను ఉంచుకుంటే ఇలా ఉంటాయి. ఇప్పుడు ఉడికిపోయినాయి ఇవి. ఇప్పుడు కాయలను తీసుకొని గింజలను తీసుకొని తింటే చాలా చాలా బాగుంటాయి. ఇవి షుగర్కి కూడా చాలా మంచిది. వీటి రసం కూడా చాలా చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీటి రసము. మీరు ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని ఇలా ఉడకబెట్టుకొని తిని చూడండి. చాలా చాలా బాగుంటాయి. ఇవి కొన్ని ప్రదేశాల్లోనే దొరుకుతాయి. మా రాయలసీమలో ఎక్కువ పండిస్తాం మేము. ఓకే అండి, థ్యాంక్ యూ.